ఎట్లా మరి ఇప్పుడు తెలంగాణలో వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మరి అధికారానికి హైవే రోడ్ వేయబోతుందా బీజేపీ? లేకపోతే మళ్ళీ అదే కచ్చా రోడేనా? ఇది అసలు ఏం జరగబోతుంది మరి? 100% హ్మ్. అధికారంలోకి రాబోతున్నాం. హ్మ్. ఎందుకంటే ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. హ్మ్. ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీని. హ్మ్. ఎందుకంటే విసిగిపోయిలు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో, హ్మ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలోనే, హ్మ్. కనీసం ఇంకా 5 సంవత్సరాలు కూడా కాలే, హ్మ్. 2 ఏళ్ల పాలనలోనే ప్రజలు విసిగిపోయిల్లు. హ్మ్. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. హ్మ్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సేమ్ కేసీఆర్ కూడా అనేక హామీలు, హ్మ్. అడ్డగోలు హామీలు ఇచ్చి హ్మ్. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే చివరికి బొందబెట్టి ఫామ్ హౌస్కు పరిమితం చేసిళ్ళు. హ్మ్. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కూడా సేమ్ అదే. ఇవాళ ప్రజలలో మీరు ఒక్కసారి ప్రజల నాడిని తెలుసుకోండి. హ్మ్. ప్రజలలో కూడా ఇలా కర్రు కాల్చి వాత పెడుతున్నారు ఎక్కడికక్కడ. ఇవాళ సర్పంచ్ ఎన్నికలే ఉదాహరణ. నిజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనీసం 80% ఆఫ్ సీట్స్ గెలుచుకోవాలి. హ్మ్. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అవును. కనీసం ఇవాళ 50% కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ దాటలేదు. హ్మ్. అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నది అని చెప్పి. హ్మ్. అందుకే భయపడుతున్నారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు పెట్టాలంటే కూడా హ్మ్. చాలా భయపడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ. హ్మ్. భయపడుకుంటే ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నది. ఓకే. అంటే ప్రతి దగ్గర కూడా పూర్తి వ్యతిరేకత ఉన్నది. హ్మ్. యువతలో వ్యతిరేకత ఉన్నది, మహిళల్లో వ్యతిరేకత ఉన్నది, హ్మ్. ఇవాళ రైతుల్లో వ్యతిరేకత ఉన్నది. ఇవాళ రైతులకు ఇస్తానటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇవాళ రైతు బంధు ఎక్కడ పోయిందో కూడా తెలియదు. హ్మ్. రైతు బంధు ఒకే ఒక్కసారి పడ్డాయి, అది కూడా పూర్తిగా పడలేదు. రైతు భరోసా ఇవ్వలేదు. హ్మ్. రైతులకు సబ్సిడీలు లేవు. హ్మ్. ఇవాళ దాంతోపాటు యువతకి ఇస్తానటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. హ్మ్. మొన్ననే అశోక్ నగర్లో నిరుద్యోగులు అందరూ కలిసి ధర్నా చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిళ్ళు. అవును. మా యువమోర్చా నాయకులు మేము కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి పోతే హ్మ్. మా మీద కూడా లాఠీ చార్జ్ చేసిళ్ళు. హ్మ్. వాళ్ళకి ఇస్తానటువంటి యూత్ డిక్లరేషన్ లేదు, హ్మ్. విద్యార్థులకు స్కాలర్షిప్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. హ్మ్. ఇవాళ పెన్షన్స్ కూడా ఏమన్నారు, రాగానే పెన్షన్ ఇవాళ ముసలిళ్ళ పెన్షన్స్ దాదాపు 4,000 చేస్తా అని చెప్పిండు. హ్మ్. ఇవాళ 4,000 చేసినా ఎక్కడ కూడా చేయలేదు. హ్మ్. ఇవాళ మహిళలకు ఇస్తానటువంటి స్కూటీలు ఎక్కడ పోయినాయి? 2,500 గృహిణీలకి ఇస్తానటువంటి ఎక్కడ పోయినాయి? ఇవాళ 2,500 ఇవాళ మహిళలందరూ అడుగుతా ఉన్నారు. హ్మ్. ఇవాళ కేవలం ఏదో శారీ, ఇందిరమ్మ శారీ అని ఒకటి శారీ తీసుకొచ్చి చీరలు. హ్మ్. ఇవాళ నేను అంటే ఏడు చూస్తుందంటే జనాలు ఒక ఒకే చీరను హ్మ్. ఒక మహిళ ఎన్నిసార్లు కట్టుకోగలుగుతుంది? హ్మ్. సంవత్సరం తరబడైతే కట్టుకోదు అవును. కదా. అవును. ఇవాళ ఎందుకు ఇవాళ దాని మీద అంత ప్రచారం చేస్తున్నారు? హ్మ్. నువ్వు ఇచ్చినటువంటిది ఒకే ఒక్క చీర, హ్మ్. ఒక్క చీర ఇచ్చి ఇవాళ ప్రజల్ని మభ్యపెడుతున్నారు మహిళలందరినీ. హ్మ్. ఇవాళ ఒక చీర సంవత్సరాల తరబడైతే కట్టుకోదు కదా. హ్మ్. ఒక చీర గట్టిగా ఒక 5-6 సార్లు కట్టుకుంటుంది, ఒక 10 సార్లు కట్టుకుంటారు హ్మ్. జనరల్గా అయితే. ఇవాళ దాని మీద ప్రచారం చేస్తున్నారు. హ్మ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దాదాపు ఇవాళ 50 లక్షల చీరలు పంచినాం, హ్మ్. ఇంకా 1,00,00,000 మందికి చీరలు పంచుతాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు చీర ఇస్తాము. హ్మ్. చీరతోటే వాళ్ళు సంవత్సరాల కాలం పాటు బతుకుతారా వాళ్ళు? హ్మ్. వాళ్ళకి ఏం కావాలి? మహిళలకు నువ్వు అభివృద్ధి అంటే ఏ విధమైనటువంటి అభివృద్ధి కావాలి? ఇవాళ మహిళా సంఘాలకు రుణాలు లేవు. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చినట్టు చెక్ రిలీజ్ చేసిండు. హ్మ్. చెక్ ఓన్లీ రిలీజ్ వరకే. కానీ అది వాళ్ళ ప్రజల అకౌంట్లో పడాలి కదా. హ్మ్. మహిళల అకౌంట్లోకి పోయినప్పుడు కదా డబ్బులు పడేది. హ్మ్. కాబట్టి ఇవాళ ప్రతి దగ్గర మహిళలు కూడా సంతృప్తి లేరు. హ్మ్. సో రైతులు సంతృప్తి లేరు, యువత సంతృప్తి లేదు, నిరుద్యోగులు సంతృప్తిగా లేరు, ఇవాళ విద్యార్థులు సంతృప్తిగా లేరు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు. నిరుద్యోగులు అనే అంశం వచ్చినప్పుడన్నా నిరుద్యోగులకు కూడా బీజేపీ హామీ ఇచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కూడా చెప్పింది. కానీ ఇప్పటికీ 12 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ దాదాపు 24 కోట్ల ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి. నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ వాళ్ళే వచ్చి మళ్ళీ చిక్కడపల్లిలో వాళ్ళే ప్రొటెస్ట్ చేయడం ఏంది, మాకు సపోర్ట్ మీరు వచ్చని చెప్పి అంటే ఒక్కసారి హ్మ్. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే వెబ్సైట్లు చూడండి. హ్మ్. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లు చూడండి. హ్మ్. చూసిన తర్వాత చెప్పండి ఎన్ని ఉద్యోగాల అవకాశాలు ఇస్తున్నారు. హ్మ్. రైల్వేలో ఇస్తున్నారు, ఆయిల్ కార్పొరేషన్లో ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ప్రతి సంస్థలలో కూడా ఎరువుల కర్మాగారం అయితేనేమి, కోచ్ ఫ్యాక్టరీలు అయితేనేమి, హ్మ్. అంటే ప్రతి దగ్గర కూడా జాబ్స్ పడుతున్నాయి, రిక్రూట్మెంట్. హ్మ్. మొన్న కూడా ఆర్ఆర్బీ పడ్డాయి. హ్మ్. ఆర్ఆర్బీ కూడా దాదాపు 25,000 ఉద్యోగాలు పడ్డాయి ఆర్ఆర్బీ. హ్మ్. సో ప్రతి సంవత్సరము ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ లేకుండా ఏమంతు ఉండదు. హ్మ్. మీరు అధికారిక వెబ్సైట్లు చూడండి. హ్మ్. ఇప్పుడు అధికారిక ఎట్లుంటుంది అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటిదేమో మన రాష్ట్ర పరిధిలో ఉంటాయి కాబట్టి పేపర్లు కానీ మీడియా కానీ హ్మ్. ఈజీగా ప్రచారం చేస్తాయి. హ్మ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉంటాయో హ్మ్. వీళ్ళు ప్రచారం చేయలేవు.
ఇవాళ ఆయిల్ కార్పొరేషన్లో జాబులు వచ్చి ఇప్పుడు ఆర్ఆర్బి జాబులు పడ్డాయి. ఏ మీడియా చూపించింది? ఏ సోషల్ మీడియా చూపించింది ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ పడ్డదని చెప్పేసి? ఇవాళ ఆర్మీ జాబులు పడ్డాయి. ఆర్మీ జాబులు ఎందులో చూపించారు? ఏ మీడియా చూపిస్తున్నదా? ఆయిల్ కార్పొరేషన్లో జాబులు పడ్డాయి. ఏ మీడియా చూపిస్తుంది? ఇవాళ ఇవాళ గ్రూప్ 1 జాబ్స్ పడుతున్నాయి. అంటే జనరల్గా చెప్తున్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి జాబ్స్ అన్ని రకాలు పడతా ఉన్నా కూడా ఏ ఒక్క మీడియా చూపించదు. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మాత్రమే చూపిస్తుంది. సో ఇవాళ అది దాంతో పాటు ఇలా కేంద్ర ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రతి దగ్గర పెట్టింది. ఇవాళ ప్రతి ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి వాటి ఏదైతే ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, కంప్యూటర్ కానీ, మహిళలకైతే అల్లికలు, జూట్ బ్యాగ్ అల్లికలు, బ్యాగ్స్ అల్లికలు, వీటన్నిటి మీద NIRD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ, తర్వాత డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ, సో వీటి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళకు దాదాపు 3 నుంచి 6 నెలల కాల వ్యవధిలో ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో కూడా వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చి మళ్ళీ ఉచితంగా ట్రైనర్తో పాటు వాళ్ళకి స్కాలర్షిప్ గౌరవ వేతనం ఇచ్చి మళ్ళీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకునే విధంగా, సొంతంగా బిజినెస్ పెట్టుకొని వాళ్ళు ఇంకా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది యువతను. ముద్ర లోన్ల ద్వారా యువతకు ముద్ర లోన్లు కల్పిస్తున్నది. MSME కింద లోన్స్ ఇస్తున్నది. చిన్న చిన్న పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తున్నది. యువత కొత్త రకం ఇవాళ వ్యవసాయంలో కూడా కొత్త రకం వంగడాలను తీసుకొచ్చి ఇవాళ యువతను వ్యవసాయ ఉత్పత్తుల వైపు ఇవాళ ఎంకరేజ్ చేస్తున్నది, వాళ్ళకు ఉపాధి వైపు వచ్చి. సో ప్రతి దగ్గర కూడా ఇవాళ కేంద్రం అనేక విధాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ మారుమూల పల్లెల్లో ఇవాళ మీ సేవ కేంద్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇవాళ మీ సేవలో ఉంటాయి. ఆ మీ సేవ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? ఇవాళ మారుమూల పల్లెల్లో, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఎంతమంది ఒక గ్రామంలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండేది? ఇవాళ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? వాళ్ళకి నిధులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళకి శాలరీస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గ్రామ పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వాళ్ళకి పోతున్నది. ఇవాళ అంటే ప్రతి గ్రామంలో మినిమం 20 మంది పనిచేస్తున్నారు. ఇవాళ గతంలో పనిచేసిలా ఇట్లా. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రతి దగ్గర కూడా పనిచేస్తూ ఉన్నది. సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ వ్యవస్థలో చూస్తే సిఆర్పిఎఫ్లో, CISFలో, తర్వాత BSFలో, ఆర్మీలో ఇంతమంది జాబ్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నది. ఇవి ఎక్కడ కూడా చూపించారు. సో ఇవాళ ప్రతి దగ్గర కూడా చాలా గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో చాలా సుస్థిరమైనటువంటి పాలన అందిస్తున్నది ప్రజలకు. ఇవాళ మా పార్టీ ఆవిర్భవించిందే అంత్యోదయం మీద. ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిండు, అంత్యోదయం అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతంలో, అంటే మన పట్టణానికి దాదాపు సుదీర్ఘమైనటువంటి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఈ దేశ ఫలాలు అందినప్పుడు మాత్రమే దేశము అభివృద్ధి చెందినట్టు. సో ఆ అంత్యోదయం పుట్టినటువంటి పార్టీలో ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ ఒక విజన్ తోటి పనిచేస్తున్నాడు. అంబేద్కర్ ఆశించినటువంటి ప్రజాస్వామ్యం సాధించుకుంటా గ్రామ స్వరాజ్యం తీసుకొస్తున్నాడు. ఇవాళ గతంలో గ్రామాలు ఇంత అభివృద్ధి లేకుండే, అసలు కనెక్టివిటీ లేకుండే. ఇవాళ మారుమూలలో ప్రతి పల్లెలో ఇవాళ కనెక్టివిటీ పెరిగింది. ఇలా పట్టణానికి పల్లెకి ఇంత ముందు కనెక్టివిటీ లేకుండే. ఇవాళ గ్రామీణ సడక్ యోజన కింద, ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఇవాళ ప్రతి అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారి కనెక్టివిటీ చేసిండు. ఆ తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ కొన్ని వేల కిలోమీటర్లు ఇవాళ జాతీయ రహదారులు ఉన్నాయి. ఇలా లక్షల కిలోమీటర్లు ఇవాళ జాతీయ రహదారులు స్టార్ట్ అయినాయి. సో అంటే ప్రతి దగ్గర కూడా ప్రతి పట్టణానికి, ప్రతి మండల కేంద్రానికి, పల్లెకు కనెక్టివిటీని పెంచి ఇలా డెవలప్మెంట్ పెంచుతున్నారు. ఇవాళ ఊళ్ళల్లో కూడా వైకుంఠ ధామాలు అయితే, రైతు వేదికలు అయితే, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే కదా. సో ఎక్కడ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద కావాలని బురద జల్లేటువంటి ప్రయత్నము, ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉంటే నాతో డిబేట్ చేయమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నది, ఎంతమందికి స్వయం ఉపాధి రంగాల వైపు ఎంకరేజ్ చేసింది, ఇవాళ ఎంతమంది ఉపాధి వైపు వెళ్తున్నారు అన్నటువంటిది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలే, కేంద్ర ప్రభుత్వం చేసింది ఇవాళ. సో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగులందరినీ విస్మరించింది. కేవలం ఎన్నికల ఎజెండాగానే మాత్రమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. ఎన్నికలకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఇలా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు అదే చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి యువతను మభ్యపెట్టింది, నిరుద్యోగులను మభ్యపెట్టింది. మీరు మమ్మల్ని గెలిపియండి అంటే పాపం వాళ్ళు కాళ్ళకు బల్పాలు కట్టుకొని మరీ గెలిపించింది. నిరుద్యోగులు అందరూ ప్రతి ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపియడం కోసం. ఇవాళ అంత కష్టపడ్డటువంటి నిరుద్యోగులను ఇవాళ మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేటికి కనీసం 50,000 ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇవాళ వాళ్ళు ఇచ్చింది
ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు కేవలం పట్టాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. అది కూడా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ రెగ్యులరైజేషన్ చేయలే. ఇప్పటికీ కూడా కరెంట్ డిపార్ట్మెంట్లో 25,000 మందికి రెగ్యులరైజేషన్ చేస్తా అన్నారు. వాళ్ళకి ఇప్పటివరకు ఇంకా పూర్తి కాలేదు. అది ఇంకా నువ్వు వాళ్ళని ఫస్ట్ పూర్తి చేయమని చెప్తున్నాం మనం. ఇవాళ వీఆర్ఏ సిస్టమ్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసింది. ఇవాళ ఈయన వచ్చేసి మళ్ళీ ఇవాళ జీపీఓ గ్రామ పరిపాలన అధికారాన్ని ఒకటి పెట్టిండు. సో అంటే పేర్లు మారుస్తున్నారు తప్ప డెవలప్మెంట్ అనేటువంటిది ఏమి లేదు. సో ప్రజలు ఇవాళ అందుకే మ్యాండేటరీగా భారతీయ జనతా పార్టీని చూస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా కేవలం ఇవాళ కాంగ్రెస్ని చూసినాం, బీఆర్ఎస్ని చూసినాం, గతంలో తెలుగుదేశం పార్టీని చూసినాం. చూడాల్సింది ఒక భారతీయ జనతా పార్టీ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఇవాళ దేశంలో ఒక మంచి సస్యశ్యామలమైనటువంటి పరిపాలన అందిస్తా ఉన్నాడు. ఇవాళ ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి, నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నాయి. సో ఇవాళ అలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కనుక తప్పకుండా రానున్న 29లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. ఇక్కడ కాషాయ జెండా ఎగరబోతున్నది. బీజేపీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు.